ఓకే. అయితే ముఖ్యంగా ఒక పర్సన్ ఎంప్లాయీగా మారే ముందు స్టూడెంట్. ఈ స్టూడెంట్స్‌లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంతకు ముందంత లేవు అని గణాంకాలు చెప్తున్నాయి. అసలు ఒక స్టూడెంట్‌లో ఎలాంటి కమ్యూనికేషన్ అనేది ఉండాలి? ఒక జాబ్‌కి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది? సో వన్ థింగ్ దట్ ఈస్ మిస్సింగ్ కంప్లీట్లీ దిస్ ఇస్ అంటే ఈ ప్రాబ్లం అనేది చాలా రెగ్యులర్గా ఉండేది. ఏంటంటే నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా గెయిన్ చేస్తాం. బట్ ఏంటంటే జాబ్ డిసైడ్స్ వెదర్ ఏంటంటే ఆ నాలెడ్జ్కి యూజ్ చేసి ఆ పర్టికులర్ పర్సన్ చేసే వర్క్ వల్ల కంపెనీకి ఏమైనా యూజ్ ఉంటుందా, లేకపోతే బెనిఫిట్ ఉంటుందా, లేకపోతే పాజిటివ్ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉంటుందా అన్నది వాళ్ళు ఇంటర్వ్యూలో చూస్తారు. బట్ ఏంటంటే వర్క్ని అయితే చూడలేరు. ఇంటర్వ్యూలో వర్క్ అయితే కనిపించదు. దే కెన్ ఓన్లీ గెట్ కన్విన్స్డ్ విత్ అవర్ కమ్యూనికేషన్. మనం బాగా చేస్తామో చేయలేమో పక్కన పెట్టేస్తే మనకి ఎంత స్కిల్ ఉన్నది అనేది కాదు ఇంపార్టెంట్, ఎంత స్కిల్ ఉందని మనకి వాళ్ళు చెప్పగలగాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో పీపుల్ వాళ్ళకి తెలుసు దే ఆర్ నాలెడ్జబుల్ అని తెలుసు, వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయని తెలుసు, వాళ్ళు ఎక్స్ట్రీమ్ ప్రెషర్లో పనిచేయగలరని తెలుసు, వాళ్ళ టీమ్ ప్లేయర్స్ అని కూడా వాళ్ళకి తెలుసు. బట్ అది కన్విన్సింగ్గా ఒక ఇంటర్వ్యూవర్కి దాన్ని కమ్యూనికేట్ చేయకపోతే దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో ఫస్ట్ నేను చెప్పినట్టు క్లారిటీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యాజ్ ఎ పర్సన్ దిస్ ఈజ్ మీ, దీస్ ఆర్ మై క్యాపబిలిటీస్. ఈ క్యాపబిలిటీస్ ద్వారా ఈ జాబ్కి కానీ లేకపోతే ఈ ఆర్గనైజేషన్ కానీ దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ కాంట్రిబ్యూట్. సో ఈ పాయింట్స్ క్లియర్గా ఉంటే ఆటోమేటికలీ ద ఇంటర్వ్యూర్ అండర్స్టాండ్, ఓకే ఈయనకి ఈమెకి కానీ నేను ఈ పొజిషన్ ఆఫర్ చేస్తే దిస్ ఇస్ వాట్ దే విల్ బ్రింగ్ టు ద ఆర్గనైజేషన్. సో ఆ క్లారిటీ ఫస్ట్ తీసుకొచ్చి దట్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్. సో దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డూ. సో ఒకసారి క్లారిటీ ఫిక్స్ అయిపోతే దట్ ఇంప్రూవ్స్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ ఇంటర్వ్యూ. మీ కేపబిలిటీస్ని, మీ కాంట్రిబ్యూషన్ని ఇంకా రిఫైన్ చేసి చెప్పడం అన్నది అలవాటు అవుతుంటుంది.